మిస్టరీస్ ఆఫ్ ది టెర్రకోటా వారియర్స్ అని ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ రోజు నుంచి గురువారం 13 జూన్ నుంచి. అంటే ఇది ట్రైలర్ ఇంతకుముందు చూసా, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు వస్తుందో చూడాలి అనేసి. ఎందుకంటే ఈ టెర్రకోటా వారియర్స్ చాలామంది చూసే ఉంటారు న్యూస్లో, టీవీల్లో. చైనాలో బయటపడిన అతిపెద్ద పురావస్తు శాఖ ఏమంటారు, వండర్ అని చెప్పాలి. ఇది 1974లో బయటపడింది. మనకు 2007 ఆ ప్రాంతంలో మన ప్రపంచానికి చూపించారు అవన్నీ. అంటే ఇది యాక్చువల్లీ ఈ టెర్రకోటా వారియర్స్ అనేవాళ్ళు, అంటే ఏవైతే ఉన్నాయో 2200 సంవత్సరాల క్రితంవి. అంటే అప్పుడు చైనా, అంటే అప్పట్లో చైనా కాదు, చిన్ డైనాసిటీ అని మొదటి రాజు చైనాకి. అంటే అతనే 7 రాజ్యాలని కలిపి చైనా అని తయారు చేశాడు. చిన్ డైనాసిటీ మీద చైనా అని పేరు వచ్చింది. అతను చనిపోక ముందు, అంటే ఇప్పుడు మనకు ఈజిప్ట్లో మమ్మీస్ ఎలాగైతే ఉంటాయో, చనిపోయిన రాజులకి మమ్మీస్ పిరమిడ్స్ ఎలా కడతారో అలా అతనికి తనకు తానే కట్టుకున్నాడు అనమాట. అది అతిపెద్ద సమాధి చైనా రాజుకి, మొదటి రాజు చైనాకి, చిన్ డైనాసిటీకి. అతను తనతో పాటు తనకు రక్షణగా, అంటే చనిపోయిన తర్వాత కూడా తనకు రక్షణగా ఒక 8,000 మంది సైనికులతో వాళ్ళ విగ్రహాలు తయారు చేపించి, గుర్రాలు, రథాలు అన్నీ ఇక మామూలుగా బయట అతను ఎలా ఉన్నాడో అలా అవన్నీ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట. అంటే అవన్నీ ఇక కాలగర్భంలో కలిసిపోయాయి. అవన్నీ ఇప్పుడు బయటపడాయి. 74లో బయటపడింది. అవి బయటపడినప్పుడు అవి బయటికి తీసిన పురావస్తు శాఖ అతను, చైనా అతను ఇంకా బతికే ఉన్నాడు. అతను కూడా ఇంటర్వ్యూ ఉంది డాక్యుమెంటరీలో. అతను చెప్తుంటాడు, ముసలివాడు అయిపోయాడు అతను. అంటే దాంతోపాటు ఈ చిన్ డైనాసిటీ గురించి, అసలు ఆ రాజు ఎలా చనిపోయాడు, ఆ తర్వాత అతని రాజ్యం ఎలా కూలిపోయింది, ఇక అవన్నీ మనకు చాలాసార్లు మనకు తెలిసిందే. ఏ దేశమైనా రాజకీయం అనేసరికి రాజు చనిపోగానే వారసులు రాజ్యం కోసం కొట్లాడుకోవడము, అలా రాజ్యము అలా వాళ్ళ వంశమే అంతమైపోవడం, సేమ్, నథింగ్ డిఫరెంట్ ఈ చిన్ డైనాసిటీ ఎలా అంతమైందని. కానీ అంటే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు, అంటే అప్పట్లో ఉన్న విగ్రహాలు అవే కాదు. అవన్నీ అంటే ఎవరో, అంటే రెబల్స్ అని, అంటే చిన్ డైనాసిటీకి అగెనెస్ట్గా కొంతమంది విప్లవకారులు అంతా కాల్చేశారనమాట. వాటిని కూలగొట్టి కాల్చేశారు. సో బయటపడినాక ఆ ముక్కలన్నీ చేర్చి వీళ్ళు ఇలా తయారు చేస్తుంది. 8,000 సోల్జర్స్, 8,000 సైనికుల్లో కేవలం 1,300 సైనికుల్ని మాత్రమే వీళ్ళు రీక్రియేట్ చేశారు, మళ్ళీ అతికిచ్చారు. ఇంకా మిగతావన్నీ అలాగే ఉన్నాయి. ఇక అతను మెయిన్ రాజు సమాధి ఇంకా దొరకలేదు. ఒక సమాధి దొరికింది ఎవరిదో, ఆ సమాధి ఎవరిది అనేది ఇంకా తేలలేదు. సో ఈ విషయాలన్నీ చాలా నీట్గా డాక్యుమెంటరీలో చూపించారు. అండ్ కథ కూడా మనకు చెప్పారు, కొద్దిగా సినిమాలాగా చూపించారు. చాలా బాగా తీశారు. 1:15 నిమిషాలే ఉంది. సో ఖచ్చితంగా చూడండి నెట్ఫ్లిక్స్లో. అంటే హిస్టరీ గురించి, చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అంటే అది మన భారత చరిత్రనా, చైనా చరిత్ర అని కాకుండా చరిత్ర ఏదైనా చరిత్రే. సో చాలా బాగా తీశారు, ఖచ్చితంగా చూడండి. అది ఎక్కువ వాళ్ళు మాట్లాడింది చైనాలో ఉన్న ఇంగ్లీష్ నరేషన్ ఉంది కాబట్టి, నేను ఇంగ్లీష్ నరేషన్లో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ చూశాను కాబట్టి నీట్గా అర్థమైంది నాకు. సో ఖచ్చితంగా చూడండి, పిల్లలకు చూపేయండి, అందరూ కలిసి చూడండి. 1:15 నిమిషాలు. చాలా క్యూరియాస్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మనకు చైనాకి వెళ్తే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని అనుకుంటాం, కానీ ఇంకా చాలా ఉంది చైనాలో. మన ఇండియాలాగే వాళ్ళకు కూడా చాలా ఉంది చరిత్ర. సో ఈ టెర్రకోటా వారియర్స్ అనేది కూడా ఖచ్చితంగా వెళ్తారు చాలామంది. చైనాకి వెళ్ళిన వాళ్ళు టూరిజంలో ఈ ప్లేస్కి కూడా వెళ్ళి అవి చూసి వస్తారు. వీటిని బేస్ చేసుకుని చాలా చైనా సినిమాలు వచ్చాయి. నాకు ఒకటి గుర్తు, మన మమ్మీ 3 అనుకుంటా, దాంట్లో జెట్లీ ఉంటాడు. అతనే అంటే టెర్రకోటా వారియర్స్ సైన్యం అంతా ప్రాణం పోసుకొని వస్తుంది లాస్ట్ ఫైట్లో. అలా గుర్తు నాకు ఈ టెర్రకోటా వారియర్స్. సో ఖచ్చితంగా చూడండి నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ. ఇది చరిత్ర, కల్పితం కాదు, పురాణం కాదు, ఇది చరిత్ర. సో చైనా చరిత్ర తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే చూడండి, చాలా బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 3/5 ఈ డాక్యుమెంటరీకి. సో డోంట్ మిస్, వాచ్ మిస్టరీస్ ఆఫ్ టెర్రకోటా వారియర్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే, బాయ్.